హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చకపోతే కామెంట్ చేయండి, వీలైతే సలహాలు ఇవ్వండి. ఈ ఛానల్ని మరింత క్వాలిటీతో మంచి కంటెంట్తో రావడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ విషయంలో కొద్దిగా మీరు హెల్ప్ చేసి, నచ్చకపోతే కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో దేశ భవిష్యత్తుకు కానీ రాష్ట్ర భవిష్యత్తుకు కానీ ఉన్నత విద్య అనేది ఎంతో ముఖ్యమైనది. ఈరోజు చాలామంది సామాన్యులకి విశ్వవిద్యాలయాలు దాంట్లో జరిగే వర్క్స్ గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఏ రాష్ట్ర భవిష్యత్తు అయినా, ఏ దేశ భవిష్యత్తు అయినా ఉన్నత విద్యా సంస్థల్లోనే వాటిలోనే పునాదులు వేయడం జరుగుతుంది. ఈరోజు మనం ఏ విధమైన శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరగాలన్నా ఉన్నత విశ్వవిద్యాలయాల్లో మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ ఉన్నత విద్యాలయాల వ్యవస్థ అనేది ప్రతి దేశానికి ఎంతో ముఖ్యమైన ఒక వ్యవస్థ. ఈరోజు ఈ వ్యవస్థలన్నిటినీ గత ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించడం జరిగింది. ఈరోజు ఉన్నత విశ్వవిద్యాలయాలు 2019 నుంచి 2024 వరకు ఎలా తయారయ్యాయంటే పూర్తిగా ఒక పార్టీ అనుబంధ సంస్థలుగా తయారు చేశారు కొంతమంది వైస్ ఛాన్సలర్లు. ఈరోజు చాలామంది వైస్ ఛాన్సలర్లు ఆ రోజుల్లోనే కేవలం అధికార పార్టీ కార్యకర్తల్లా తయారయ్యి అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, అధికార పార్టీ వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు, అధికార పార్టీకి ఆఖరికి విద్యార్థులను అధికార పార్టీ కార్యకర్తల్లా కూడా తయారు చేయడానికి ఏమాత్రం వెనుకాడకుండా ఈరోజు విశ్వవిద్యాలయ వ్యవస్థని పూర్తిగా నాశనం చేయడం జరిగింది. ఆ రోజుల్లోనే పూర్తిగా వైస్ ఛాన్సలర్ని నామినేటెడ్గా వాళ్ళకి నచ్చిన వాళ్ళని, వారు నచ్చిన కులస్తుల్ని అందరినీ వైస్ ఛాన్సలర్గా నియమించి ఆ వ్యవస్థను అనేదాన్ని చాలా వరకు నాశనం చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రెండు రోజుల క్రితం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్సలర్ని నియమించడం జరిగింది. ఈ ప్రక్రియ అనేది పూర్తిగా మెరిట్ బేసిస్ మీద జరిగింది. ఈరోజు మొత్తం వైస్ ఛాన్సలర్ అందరి నియామకం కోసం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అప్లికేషన్లు కాల్ఫర్ చేసి దాదాపు 500 అప్లికేషన్లు వస్తే వాటిని పూర్తిగా వడపోసి దాంట్లో మెరిట్ ప్రకారం మంచి మంచి పోస్టులో ఉండేవారిని, మంచి ఉన్నత విద్యా ప్రమాణాలను మెయింటైన్ చేసిన వారిని ఈరోజు మన రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు సంబంధించి వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. మనం ఎక్కడైనా సరే ఒక మంచి పని జరిగితే దాన్ని మనస్ఫూర్తిగా అభినందించినప్పుడే మరిన్ని మంచి పనులు జరగడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన ఈ పని అనేది తప్పకుండా హర్షించవలసిన విషయం ఇది. కాబట్టి దీని గురించి మనం కొద్దిగా డిస్కస్ చేసుకుందాం. ఈరోజు ఈ విశ్వవిద్యాలయాలకి నియమించబడిన వైస్ ఛాన్సలర్లు అందరూ దాదాపు వివిధ వర్గాలకు సంబంధించి ఎంతో విద్యా ప్రతిభా పాఠవాలు ఉన్న సంస్థల నుంచి ఎన్నో అవార్డులు, రివార్డులు సంపాదించిన చాలామంది ఎంతో మెరిట్లో ఉన్న వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మన విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీకి అదే ప్రాంతానికి చెందిన శ్రీ రాజశేఖర్ అనే వ్యక్తి గారిని వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ గురించి ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నామంటే ఆంధ్ర యూనివర్సిటీ అనేది స్థాపించబడి ప్రస్తుతం 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 100 సంవత్సరాలు పూర్తవడమే కాకుండా మన రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ. కాబట్టి ఇకనైనా సరే ఈ కొత్తగా వచ్చిన వైస్ ఛాన్సలర్లు అందరూ పూర్తిగా
ఈ విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టి ఈ విద్యా ప్రమాణాలని సమూలంగా మార్పులు చేసి అవి ప్రజలకి సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు పరిపాలన వాళ్ళ శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని మనం ఆశించడం తప్పు కాదు. కాబట్టి ప్రజెంట్ వీళ్ళందరూ కొత్తగా నియమించబడిన వైస్ ఛాన్సలర్ అందరూ మంచి విద్యా ప్రమాణాలతో విశ్వవిద్యాలయాల్ని ఆ వ్యవస్థల్ని ముందుకు నడిపిస్తారని ఆశిద్దాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.